ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. మండలంలోని రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆగిపోవడంతో సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ ధోరణి మానుకొని ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్వహించాలని, కాలేజీకి కేటాయించిన డాక్టర్ల బదిలీ నిలుపుదల చేసి కొనసాగించి పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బదిలీలను కాపాడండి, మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడండి, ప్రభుత్వ హాస్పిటల్ని. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో గత 3 సంవత్సరాలుగా జిల్లా మెడికల్ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా మార్కాపురం జిల్లాని హాస్పిటల్ని మెడికల్ కళాశాలగా మారడం వల్ల 60 మంది డాక్టర్లు ఈ ప్రాంతంలో వచ్చి వైద్యం అందిస్తున్నారు. ఫలితంగా 250గా ఉన్నటువంటి ఓపీ ఈరోజు 750, 800కు చేరింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఈ ప్రాంత ప్రజలకే ఆశాజ్యోతిగా ఉండేటువంటి మెడికల్ కళాశాల తరలించడం, మెడికల్ కళాశాల ఫలితంగా వచ్చినటువంటి డాక్టర్లను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బదిలీ చేయడం అనేది జరిగింది. నవంబర్లో 20 మంది పైగా డాక్టర్లను బదిలీ చేయడం జరిగింది. మరియు ఈ డిసెంబర్ నెలలో చివరిలోపు మరో 35 మంది డాక్టర్లని మార్కాపురంలో పనిచేస్తారు.